పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు మొదటి కీర్తనలో మనం పరిశీలన చేసినప్పుడు 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని సమృద్ధిగా చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ప్రభు యొక్క వాక్యములో మనం బలపరచబడినప్పుడు మనం ఫలించు కొమ్మల వలె, ఫలించు చెట్ల వలె ఉంటాము. మనం ఫలిస్తాం, మన జీవితాలు పచ్చగా ఉంటాయి. కనుక మన జీవితాలు ఫలించి అభివృద్ధి పొందాలి అంటే యేసుక్రీస్తు వాక్యమును ఎల్లవేళలా మనం చదివేవారిలా ఉండాలి, ధ్యానించేవారిలా ఉండాలి, వాక్యాన్ని మనం ప్రకటించేవారిలాగా ఉండాలి, వాక్యమును ద్వారా మనం బలపరచబడవారి వలె ఉండాలి. కనుక నీవు నేను మనందరం కూడా ఆత్మీయంగా ఫలించాలి, ఆశీర్వదించబడాలి అంటే మనము క్రీస్తు యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాల్లో నింపుకొని ఆశీర్వదించబడాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.